రీసెంట్గా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే అమెరికా యొక్క పర్యటన ఆల్రెడీ పూర్తి చేసుకొని మన ఇండియాకి అయితే వచ్చారు. ముఖ్యంగా మన ఇండియాకి సంబంధించి ఈ యొక్క అమెరికా పర్యటనలో ఏదైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రస్తుతానికి అంటే ముందుగా మనం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అండ్ అలాగే మన ట్రంప్ ఎవరైతే అమెరికా అధ్యక్షుడు ఉన్నాడో వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని అంటే ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు అండ్ అలాగే ట్రంప్ ఆయన్ని ఎలాగా అంటే వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ 2016 నుంచి 2020 మధ్యలో పనిచేసిన అనుభవం అయితే ఉంది అండ్ అలాగే ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఈవెన్ అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ గా కాకుండా ఈవెన్ పర్సనల్ లెవెల్లో కూడా చాలా క్లోజ్ గా అయితే మీకు అనిపిస్తారు. నేను మీకైతే ముందు ఆ వీడియో చూపిస్తాను చూడండి. నెక్స్ట్ మన యుఎస్ అండ్ ఇండియా మధ్యలో ఏవైతే డీల్స్ జరిగింది లేకపోతే ఏమైతే ఈ పర్యటనలో మాట్లాడుకున్నారు లేకపోతే ఫైనల్ చేశారు అన్నది అయితే చూద్దాం. We missed you. We missed you a lot. Here's some of our friends. అదండి ఆయన ఏదైతే ఆయన రిసీవ్ చేసుకునే విధానం ఏంటైతే అంటే మన ఇండియాకి అంత భయపడాల్సిన విషయం అయితే లేదని కొంతమంది అనుకున్నారు. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికాలో లాంచ్ అండ్ ల్యాండ్ అవ్వక ముందు ఆల్రెడీ ట్రంప్ ఆయన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అండ్ అలాగే ఆయన గవర్నమెంట్ తరఫున ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే సైన్ చేశారు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏవైతే కంట్రీస్ అమెరికా మీద ఎంతైతే పన్ను విధిస్తున్నాయో సేమ్ అంతే రకమైన పన్నుని మళ్ళీ తిరిగి అమెరికా ఆ యొక్క కంట్రీస్ మీద విధిస్తుందని అంటే దీని అర్థం ఏంటంటే ఒకవేళ ఫర్ సపోజ్ మన ఇండియా అండ్ అమెరికా ఉన్నాయి, ఒకవేళ అమెరికా నుంచి ఏదన్నా వస్తువు ఇండియాకి కనుక వస్తుంటే ఇండియా దాని మీద సుమారు ఒక 10% కనుక పన్ను విధిస్తుంటే ఒకవేళ అదే అమెరికా ఇండియా నుంచి ఏదన్నా వస్తువు వెళ్తుంటే అమెరికాలో కేవలం 4% 5% కనుక ట్యాక్స్ వేస్తుంటే ఇప్పటి నుంచి అలా కుదరదు. ఒక అమెరికన్ ప్రొడక్ట్స్ మీద ఇండియా ఎంతైతే ట్యాక్స్ విధిస్తుందో సేమ్ అంతే వాళ్ళు 10% విధిస్తే వాళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కూడా మనం అమెరికాలో సేమ్ 10%, వాళ్ళు 20% విధిస్తే సేమ్ 20% విధిస్తామని అయితే ఒక యాక్ట్ అయితే పాస్ చేశారు. అది ఇంకా అమల్లోకి రాలేదు. అమల్లోకి అంటే ఎవరి మీద ఎంతెంత విధించాలి, ఏ కంట్రీస్ మీద విధించాలి అనేది ఫైనల్ అయితే అవ్వలేదు. కానీ బట్ మన ప్రధానమంత్రి గారి పర్యటనకి ఒక రోజు ముందు లేదా కొద్ది గంటల ముందు మాత్రం ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల చాలా మంది మన ఇండియన్ బిజినెస్ మ్యాన్ లో కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ లో కానీ అండ్ అలాగే ఈ జియో పాలిటిక్స్ స్టడీ చేసే వాళ్ళకి కానీ చాలా అంటే యాంగ్జైటీ అండ్ అలాగే భయం కూడా ఉండుంది. సో ఈయన రిసీవ్ చేసుకున్నాడు అండ్ అలాగే ఆయన మిస్ యూ అని చెప్పడం, అలాగే ఆయన మన మోడీ గారు కూర్చున్న చైర్ని కొంచెం అంటే ఒక పాజిటివ్ జెస్చర్లో లాగి ఆయనకి అంటే ఆయన యొక్క ఫ్రెండ్షిప్ని తెలియచేయడం ఇవన్నీ మనకు ఒక పాజిటివ్ సైన్స్ అని అనుకోవాలి. అండ్ కమింగ్ బ్యాక్ ఏంటంటే ఫస్ట్ మన మోడీ గారు అమెరికాలో ల్యాండ్ అవ్వగానే ముఖ్యంగా మీట్ అయిన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్లో ఎలాన్ మస్క్ ఒకరు. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఎలాన్ మస్క్ అయిన టెస్లాకి కానీ స్పేస్ ఎక్స్ కానీ ఇలాంటి వేరియస్ ఒక ట్విట్టర్కి వీటన్నిటికి ఆయన సీఈఓ అండ్ అలాగే కొన్నిటికి అయితే ఓనర్ కూడా. అండ్ ఇప్పుడు ఈయన అంటే ఇక్కడ ఎలాన్ మస్క్ ఎవరైతే మన మోడీ గారిని కలిశారో ఇక్కడ ఆయన టెస్లా సీఈఓగా కలిసారా లేకపోతే ఇప్పుడు ట్రంప్ గెలిచిన తర్వాత డోజ్ అనే ఒక డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే డిపార్ట్మెంట్ కి ఎలాన్ మస్క్ అయితే హెడ్ గా చేశారు. ఆయన ప్రైవేట్ ఆయన ఒక బిజినెస్ మ్యాన్ లా కలిసాడా లేకపోతే ఒక గవర్నమెంట్ సైడ్ ఎంప్లాయీ లాగా లేకపోతే వన్ ఆఫ్ ద పొలిటీషియన్ లాగా కలిసాడు అనేది మనకైతే తెలియదు. కానీ బట్ ఈవెన్ ఎలాన్ మస్క్ అండ్ మోడీ గారి మధ్య కూడా చాలా డిస్కషన్స్ అండ్ అలాగే కొన్ని అగ్రిమెంట్స్ అంటే ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చారు. ఏంటంటే మన ఇండియాలో టెస్లాకి కొన్ని ఏదన్నా ఇన్సెంటివ్స్ ఇవ్వటం అండ్ అలాగే టెస్లా యొక్క స్పేస్ ఎక్స్ ఏదైతే స్పేస్ నుంచి ఇంటర్నెట్ అంటే స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి ఏదైతే ఉందో దానికి మార్గాన్ని కొంచెం
ఈజీ చేయటం ఇట్లా, అండ్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆయన ఎందుకంటే ఆయన చాలా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి సో వీటన్నిటి మీద ఈ ఫీల్డ్స్ లో డిస్కషన్స్ జరిగినాయి అయితే ఆల్రెడీ చెప్పారు. అండ్ ట్రంప్ అండ్ ఆ మీటింగ్ అవ్వగానే ఆయన ఆల్రెడీ ట్రంప్ తో ఇందాక మనం ఆల్రెడీ వీడియో చూసాం, ట్రంప్ గారితో సమావేశం అయితే అయ్యారు. ఆ మీటింగ్ లో మనం గనక చూస్తే చాలా ఓల్డ్ మెమరీస్, ట్రంప్ ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అంటారు చూడండి, అంటే మనకి పాత మెమరీస్ గుర్తొస్తాయి అంటారు. సేమ్ అదే టైప్ లో ఆయన చాలా ఓల్డ్ మెమరీస్, ఎప్పుడైతే 2016 నుంచి 2020 వరకు ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా మన మోడీ గారు అప్పుడు ప్రధానమంత్రి, అప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ కానీ, వాళ్ళిద్దరు కలిసి కొన్ని పార్టిసిపేట్ చేసిన ఈవెంట్స్ కానీ, అంటే మీకు కనుక ఐడియా ఉందంటే హౌడీ మోడీ అని చెప్పని అమెరికాలో ఒక ఈవెంట్ జరిగింది. అండ్ అలాగే మన ఇండియాలో గుజరాత్ రాష్ట్రంలో నమస్తే ట్రంప్ అనే ఈవెంట్ అయితే జరిగింది. ఈ రెండిట్లో వాళ్ళు దిగిన ఫొటోస్ కానీ వీటన్నిటిని ఒక బుక్ బైండింగ్ చేసి మన మోడీ గారికి అయితే ట్రంప్ గిఫ్ట్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇవన్నీ ఆల్రెడీ ఓకే, అన్ని పాజిటివ్ గా కనబడుతున్నాయి. ఫైనల్ గా అంటే ఈ మీటింగ్ ద్వారా లేకపోతే ఈ పర్యటన ద్వారా మన ఇండియాకి ఏం సాధించాలి, లేకపోతే మన ఇండియా వైజ్ కనుక చూస్తే, అంటే మన ఇండియా దృష్టి నుంచి కనుక చూస్తే మనకి ఏమి దొరికినది అయితే మనకి ఏమి పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చిందంటే, మెయిన్ గా చెప్పాలంటే ఐమెక్ కారిడార్ ఏదైతే ఉందో, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకానమిక్ కారిడార్, ఈ అంటే మన ఇండియాని మిడిల్ ఈస్ట్ తో అండ్ అలాగే యూరోప్ తో కనెక్ట్ చేసే ఒక లాజిస్టిక్స్ లేకపోతే ఒక ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని అమెరికా వరకు నేను తీసుకొస్తాను. అంటే ప్రస్తుతానికి ఓన్లీ జస్ట్ ఇండియా నుంచి, ఇవన్నీ మీకు ఇక్కడ మ్యాప్ కూడా చూపిస్తాను, ఇవ్వండి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇండియా నుంచి మనకి ఇక్కడ యుఏఈ, తర్వాత సౌదీ అరేబియా అండ్ అలాగే ఇజ్రాయెల్, ఆ తర్వాత ఇక్కడ గ్రీస్ లోకి వెళ్తుంది, ఇక్కడ తర్వాత యూరోప్ లోకి ఈ ఏదన్నా గూడ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఇవ్వాలంటే అటు వెళ్తారని అయితే మెయిన్, అంటే ఐమెక్ అనే ఉద్దేశం అది, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకానమిక్ కారిడార్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ అని. దాన్ని అమెరికా వరకు నేను విస్తరిస్తాను, లేదా అమెరికా వరకు నేను దాన్ని ఎక్స్టెండ్ చేస్తాను అయితే చెప్పారు. ఇది మన ఇండియా పర్స్పెక్టివ్ కనుక చూస్తే కన్ఫర్మ్ గా, అంటే మనకి లాజిస్టిక్స్ వైజ్ అండ్ అలాగే మనం ఇప్పుడు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ అవుదాం అనుకుంటున్నామో దానికి ఈ ఏదైతే ట్రేడ్ రూట్స్ ఉన్నాయో, లేకపోతే ఇది ఏదైతే ఆల్రెడీ కారిడార్స్ ఆయన డెవలప్ చేస్తానంటున్నారో దానికి చాలా మనకి ఒక సపోర్ట్ చేసినట్టే, లేకపోతే మనకి ఇండైరెక్ట్ సపోర్ట్ చేసినట్టే. అది వన్ ఆఫ్ ద హైలైట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఇండియా అండ్ అలాగే యుఎస్ఏ మధ్య ఏదైతే ట్రేడ్ ఉందో అది 2030 నాటికి $500 బిలియన్, అంటే ఇప్పుడు మనకంటే గత సంవత్సరం కనుక చెప్తే సుమారు 120 నుంచి 140 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. మన అంటే జనరల్ ఒక్కోసారి ఒక 10-15 బిలియన్ డాలర్స్ అటు ఇటు అవ్వచ్చు, బట్ ట్రెడిషనల్ గా 120 నుంచి 140 బిలియన్ డాలర్స్ ఉంటుంది మన యుఎస్ఏకి అండ్ ఇండియాకి మధ్య ట్రేడ్. దాన్ని 2030 నాటికి, అంటే సుమారు ఇంకొక 5 సంవత్సరాల్లో సుమారు 3 times లేకపోతే 3.5 times పెంచి $500 బిలియన్ కి అయితే దాన్ని తీసుకెళ్లాలని అయితే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది మనకి బెస్ట్ అనే చెప్పాలి, ఎందుకంటే మనం ఇప్పటిదాకా అమెరికాకి చాలా ఎక్కువ మొత్తంలో సర్వీసెస్, ఎందుకంటే మనం సాఫ్ట్వేర్ సర్వీసెస్ చాలా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. దీని ద్వారా మనకి సాఫ్ట్వేర్ సర్వీసెస్ తో పాటు మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ కూడా అమెరికాలో మన కంపెనీస్ వాళ్ళు అమ్మటానికి, లేదా అమెరికన్ పీపుల్ కూడా వాళ్ళు సర్వ్ చేయడానికి అయితే మనకు ఒక ఆప్షన్ దొరుకుతుంది. బట్ ఇది ఈ $500 బిలియన్ ఏదైతే ఉందో అది రీచ్ కనుక అవ్వాలంటే మనకి ముందు ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కన్ఫామ్ గా 2025 హాఫ్, అంటే మేబీ అరౌండ్ జూన్ జూలై లేకపోతే ఆగస్ట్ ఆ టైం కల్లా ఒక బేసిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, అంటే ఇంకా అమెరికాకి ఇండియాకి మధ్య మోస్ట్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ మెజారిటీ గూడ్స్ మీద సర్వీసెస్ ట్యాక్సెస్ ఉండవు, లేకపోతే ఉన్న ట్యాక్స్ చాలా నామినల్ గా మేబీ 2%, 3%, 5% అలా ఆ రేంజ్ కి తగ్గించుకుంటూ వచ్చేస్తారు. ఆ డీల్ మీద ఆల్రెడీ 2025 మేబీ జూన్ జూలై కల్లా ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నారంటే FTA అంటారు, ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని కన్ఫామ్ గా ముందుకు తీసుకెళ్లాలని అయితే మాట్లాడుకున్నారు. సో ఈ రెండు మన ఇండియాకి చాలా గుడ్ టాపిక్స్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫెన్స్ రిలేటెడ్, ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, ఏదైతే అమెరికన్ F-35 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉందో అది మన ఇండియాకి
అమ్మేదానికి లేకపోతే మన ఇండియాకి సప్లై చేసేదానికి అమెరికా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ అలాగే వాళ్ళ యొక్క కంపెనీస్ కూడా చాలా ప్రాఫిటబుల్. ఎందుకంటే మన ఇండియా లాంటి పెద్ద దేశం F-35 గనక కొంటే అది చాలా పెద్ద మొత్తంలోనే కొంటారు. కనీసం ఒక 30-40 ఎయిర్ క్రాఫ్ట్స్ కొంటారు. దానివల్ల వాళ్ళకి కనీసం అట్లీస్ట్ మినిమం ఒక $5 to $10 బిలియన్ యొక్క వ్యాపారం అయితే జరుగుతుంది. అండ్ కాకపోతే దీనిలో ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఈ F-35 యొక్క కాస్ట్ $80 million. అంటే ఒక యూనిట్ అంటే మీకు ఒక ప్లేన్ కావాలంటే సుమారు $80 million పెట్టాలి. ఇదే నేను మీకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో కనుక గుర్తుంటే Su-57 అని చెప్పాను, రష్యన్ మేడ్ కూడా సేమ్ ఇదే సంవాట్ అంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది, బట్ అది కూడా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్టే. దాని యొక్క కాస్ట్ వచ్చేసరికి $40 to $45 million. అంటే ఒక F-35 కొనేంత మనీతో మనం 2 Su-57 అయితే కొనుక్కోవచ్చు. సో కాస్ట్ అనేది ఇక్కడ ఒక ఇష్యూ అయితే ఉంది. బట్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఆయన్ని గనక మనం కూల్ చేయాలి, లేకపోతే ఆయన్ని గనక మనతో బెస్ట్ రిలేషన్షిప్ ఉండాలి, ఈ ఫ్రెండ్షిప్ ఇట్లాగే చాలా సాఫ్ట్గా వెళ్ళాలంటే మనం కొన్ని డెసిషన్స్ అయితే తీసుకోక తప్పదు. బట్ ఈ F-35 కొనటం అనేది అయితే ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు. బట్ దీని మీద ఒక హై లెవెల్ కమిటీ కానీ లేకపోతే దాన్ని ఇంకా మేము ఎనాలిసిస్ చేసి మేము దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటామని అయితే చెప్పారు. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈవెన్ అది Su-57 అయినా F-35 అయినా మనం చాలా అంటే ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మనకంత టైం అయితే లేదు. ఆల్రెడీ మన చుట్టుపక్కల చైనా కానీ పాకిస్తాన్ కానీ అవన్నీ ఆల్రెడీ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఓన్గా డెవలప్ చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ లాంటి దేశాలు అయితే చైనా నుంచి డైరెక్ట్గా కొనుక్కుంటున్నాయి. సో మనం ఇంకా ఆలోచిస్తాం లేకపోతే చూస్తాం దాన్ని అనాలిసిస్ చేస్తాం అనేది అయితే నాకైతే అంత కరెక్ట్ అనిపించట్లేదు. ఈవెన్ అది Su-57 అయినా కావచ్చు, $40 million లేదా $80 million పర్ యూనిట్ F-35 అయినా కావచ్చు, మనం కన్ఫామ్గా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అయితే అందించాలి. అండ్ ఈ డీల్ కనుక మనం అమెరికాకి ఇవ్వగలిగితే మన యొక్క డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అమెరికాకి ఇండియాకి మధ్య అది ఇంకొక స్టెప్ ముందుకైతే కన్ఫామ్గా వెళ్తుంది. సో ఇది కూడా మనకి ఒక బెస్ట్ విషయం అనే చెప్పాలి. బట్ కాస్ట్ విషయంలో కొంచెం మనకి మేబీ కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించచ్చు కానీ బట్ వీ హ్యావ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జీ రెవల్యూషన్. ఆల్రెడీ మన ఇండియా ఈవెన్ ఈ సమ్మిట్ ఏదైతే ట్రంప్ గారికి మోడీ గారికి జరిగిన ఈ యొక్క మీటింగ్ కన్నా ముందే మన ఇండియన్ కంపెనీస్ అంటే ONGC కానీ BPCL కానీ IOC కానీ ఇట్లాంటి ఏవైతే PSUs ఉన్నాయో ఇవన్నీ ఆల్రెడీ అమెరికాకి సంబంధించిన కంపెనీస్ నుంచి కానీ లేకపోతే అమెరికా దగ్గర నుంచి కానీ LNG అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ లేకపోతే ఆయిల్ లేకపోతే షేల్ గ్యాస్ ఇవన్నీ మేము ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకుంటాం, లేకపోతే ఇంపోర్ట్ చేసుకునేదానికి మేము ప్రణాళికలు రచిస్తున్నాం అని అయితే ఆల్రెడీ ఒక సందేశం అయితే ముందే పంపించారు. సో దాని మీద వాటినే మళ్ళీ వాళ్ళు రిన్యూ చేసుకొని మొత్తం అంతా రివ్యూ చేసుకొని ఇదైతే మేము చేస్తున్నాం. ఇండియాకి యుఎస్కి మధ్యలో ఏదైతే ఎనర్జీ పార్ట్నర్షిప్ ఉందో దాన్ని ఇంకొక లెవెల్కి డీప్గా తీసుకెళ్ళి మొత్తం LNG కానీ క్రూడ్ ఆయిల్ కానీ లేకపోతే షేల్ గ్యాస్ కానీ ఇవన్నీ మేము USA నుంచి ఇండియాకి అయితే పంపిస్తాం లేకపోతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని అయితే చెప్పారన్నారు. సో ఇది మళ్ళీ ట్రంప్ గారికి నచ్చిన విషయమే. బట్ మనకు నచ్చిన విషయం ఏంటంటే ఏదైతే మనకి న్యూక్లియర్ ఎనర్జీ మనం రీసెంట్గా బడ్జెట్లో ఏదైతే 100 gigawatts by 2047 అన్నట్టున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకవేళ రాంగ్ అయితే ఐఎమ్ సారీ, బట్ 90% కరెక్టే. 2047లో 100 gigawatts ఆఫ్ ఎనర్జీ మనం న్యూక్లియర్ నుంచి పొందాలని అనుకుంటున్నాం. దానికోసం ఏదైతే ఆ న్యూక్లియర్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మనకి ఇవ్వాలి, లేకపోతే ఆ న్యూక్లియర్ టెక్నాలజీని మనం డెవలప్ చేసుకోవడానికి లేకపోతే మనం దాన్ని ఆపరేట్ చేసుకోవడానికి మనకు కావాల్సిన కొంచెం ఎక్స్పర్టీస్ కానీ లేకపోతే ఆ టెక్నాలజికల్ షేరింగ్ కానీ అవన్నీ ఇస్తారని అయితే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. సో ఇది మనకు ఒక వెల్కమింగ్ సబ్జెక్టే. అండ్ అలాగే మన స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏదైతే మనం అనుకున్నామో 20,000 కోట్ల రూపాయలు ఏదైతే ఆల్రెడీ కేటాయించారో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ కోసం దీని టెండర్ కూడా మోస్ట్ లైక్లీ అమెరికన్ కంపెనీస్ ఆర్ అమెరికన్ గవర్నమెంట్కి వెళ్ళేదానికైతే ఛాన్స్ కనబడుతుంది. బట్ ఇవన్నీ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది మేబీ ట్రేడ్ డీల్ కావచ్చు, లేకపోతే డిఫెన్స్ డీల్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎనర్జీ డీల్స్ కావచ్చు, ఇవన్నీ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే అని. అండ్ వీటిల్లో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆల్రెడీ ఆన్ పేపర్ అయితే కొన్ని వెళ్ళినాయి, అవి జరిగితే ఫైనల్ అనమాట. బట్ ఇవే యాజ్ ఇట్ ఈస్గా జరుగుతాయి లేదు, ఇందులో కొన్ని మోడిఫికేషన్స్ కూడా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే మనకి
పీపుల్ టు పీపుల్ రిలేషన్ అంటారు కదా, అంటే గవర్నమెంట్ తరఫున మన మోడీ గారు లేకపోతే ట్రంప్ గారు మాట్లాడుకుంటూ ఉంటుంది, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది ఈ దేశాల మధ్య. దాన్ని అయితే కన్ఫర్మ్ గా మనం బలోపేతం చేయాలి. అమెరికన్స్ కి ఇండియన్స్ కి ఒక ఫీల్ గుడ్ మూమెంట్ అయితే ఉండాలి. ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది అమెరికాలో వచ్చి చదువుకుంటున్నారు. అండ్ అలాగే చాలా అమెరికన్ కంపెనీస్ కి ఇప్పుడు వేరియస్ స్కిల్ ఉన్న పీపుల్ కావాలి. దానికోసం వీసాల్లో కానీ అండ్ అలాగే రానున్న రోజుల్లో F1 వీసాలు కానీ ఇట్లాంటి విషయాల్లో మనం ఒక పాజిటివ్ వేలో ముందుకెళ్దాం అని అయితే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే తెచ్చుకున్నారు. అండ్ అలాగే అమెరికన్ యూనివర్సిటీస్ కొన్ని మన ఇండియాలో కూడా క్యాంపసెస్ కానీ ఏదైతే వాళ్ళ యొక్క ఏదైతే కొన్ని అవుట్ పోస్ట్ టైప్లో ఉంటాయి అవన్నీ అయితే పెడతామని అయితే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే పెట్టుకున్నారు. అండ్ అలాగే ఆల్రెడీ ఇందాక మీకు నేను చెప్పినట్టు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానికి మీద కన్ఫామ్ గా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా వర్క్ చేసి 2025 హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ అయ్యే లోపు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి ఒక ఫైనల్ రూట్ అయితే ఇవ్వాలని చెప్పని వాళ్ళు ఆల్రెడీ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూపించిన తర్వాత నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఆ వీడియో అయినా. The people of America are aware of President Trump's motto, "Make America Great Again," or MAGA. The people of America are well aware of it. The people of India too are focusing on both heritage and development as they move forward at a fast pace and with a firm resolve to ensure a developed India by 2047. If I were to say this, borrowing an expression from America, our vision for a developed India is to make India great again, or MEGA. When America and India work together, that is, when it's MAGA plus MEGA, it becomes MEGA, a mega partnership for prosperity. ఏదైతే మీరు వీడియోలో విన్నారో మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఇది డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ నినాదం అన్నమాట. అంటే ఏదైతే అమెరికా ఉందో దాని యొక్క పూర్వపు వైభవం మళ్ళీ తీసుకురావాలి అని అయితే దాని ఉద్దేశం. ఇక్కడ దాన్ని ఒక కోట్ చేస్తూ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా సేమ్ అదే టోన్ లో ఒకటైతే చెప్పారు. మనం ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ అండ్ అలాగే వికసిత్ భారత్ అనేది అనుకుంటున్నామో దాన్ని ఇంకొక వర్డ్ లో చెప్పాలంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్. మీరు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనుకుంటున్నారు, మేము మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని అనుకుంటున్నాం. సో ఈ మాగా అండ్ మీగా ఏదైతే ఉందో అది రెండు కలిస్తే మెగా పార్ట్నర్షిప్ అయితే కన్ఫర్మ్ అవుతుందని చెప్పారు. అండ్ నేను కన్ఫర్మ్ గా ఈ ఏదైతే ఆయన యూజ్ చేశారు, ఈ వర్డ్స్ ఏవైతే యూజ్ చేశారో నేను కన్ఫర్మ్ గా దాన్ని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే రానున్న భవిష్యత్తులో ఏవైతే రెండు అతిపెద్ద అండ్ అలాగే ఒకటేమో ఓల్డెస్ట్ డెమోక్రసీ ఒకటేమో బిగ్గెస్ట్ డెమోక్రసీ ఏదైతే ఉన్నాయో అమెరికా అండ్ ఇండియా, వీటి రెండింటి మధ్య పార్ట్నర్షిప్ కనుక నిజంగా ఒక మంచి వేలో గనక ముందుకెళ్తే ఎటువంటి రకమైన హర్డిల్స్ లేకుండా కన్ఫర్మ్ గా రానున్న కాలంలో కన్ఫర్మ్ గా ఏదైతే ప్రపంచంలో జరిగే చాలా థింగ్స్ ని ఈ రెండు దేశాలు కలిపి అయితే శాసిస్తాయి. అండ్ అలాగే వీళ్ళిద్దరి మధ్య కోఆపరేషన్ గనక వీళ్ళు ఇప్పుడు మాట్లాడుకున్న స్థాయిలో గనక ఉంటే కన్ఫర్మ్ గా అది మెగా పార్ట్నర్షిప్ అవుతుంది. ఎందుకంటే అది ఇండో పెసిఫిక్ లో చైనాని కంటైన్ చేయడం కావచ్చు, అండ్ అలాగే మన ఇజ్రాయిల్ ఇలాంటి దేశాల్లో కొన్ని శాంతిని నెలకొల్పడం, అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో మన ఏదైతే పీస్ డీల్ ట్రంప్ గారు చేద్దాం అనుకుంటున్నారో వాటిలో కానీ వీటన్నిటిలో ఇండియా కన్ఫర్మ్ గా ఒక హ్యూజ్ రోల్ అయితే కన్ఫర్మ్ గా ప్లే చేస్తుంది. సో అది మొత్తానికి మన మోడీ గారి అమెరికన్ టూర్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.